హైదరాబాద్ లో మరొక మందుబాబు రెచ్చిపోయాడు. తప్పతాగి కారు నడిపి ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా అతివేగంతో దూసుకొచ్చాడు. బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. కారులో 5 ఉండగా 2 స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లో మరొక మందుబాబు రెచ్చిపోయాడు. తప్పతాగి కారు నడిపి ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. రాంగ్ రూట్ లో కారు డ్రైవింగ్ చేస్తూ చాలా స్పీడ్ గా వచ్చి బైక్ పై వస్తున్న వాళ్ళని ఢీకొట్టడంతో చిన్నారి స్పాట్ లోనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, అక్షయ్, ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. ప్రమాదానికి కారణమైన కారుని మనం చూడొచ్చు. ఇది TS 08J0426 నెంబర్ గల కారు. ఈ కారు ఇవాళ ఉదయం మొత్తం 5 వ్యక్తులు ఇందులో ఉన్నారు. వాళ్ళంతా కూడా తాగిన మైకంలో ఉన్నారు. మనం కారులో మద్యం బాటిల్లను కూడా చూడొచ్చు. ఈ వెనక సీట్ లో కారులో ఒక మద్యం బాటిల్ ఎంటీది కనబడుతుంది. అలాగే వాటర్ లో కలిపిన మద్యం అది మనం ఇప్పుడు చూస్తున్నది. వెనకాల ఉన్నది మద్యం బాటిల్. వీళ్ళు తాగిన మైకంలో మొత్తం 5 వ్యక్తులు దాదాపు ఈ చిన్న రోడ్లో 100 నుంచి 140 స్పీడ్లో మితిమీరిన వేగంతో వీళ్ళు వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా తండ్రి కొడుకులు ఇద్దరు 2 వీలర్ పైన వస్తున్నారు. టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు కారు మొత్తం కూడా అదుపు తప్పింది. మితిమీరిన వేగంతో ఉండడం, నేరుగా వెళ్లి 2 వీలర్ని ఢీకొట్టడం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు కింద పడిపోయారు. చిన్నారి 4 ఏళ్ల చిన్నారి సూర్య అతని పేరు. ఆ చిన్నారి మాత్రం సంఘటన స్థలంలోనే చనిపోయాడు. తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం వాళ్ళని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ ఘటన పైన ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. స్థానికులు ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న మొత్తం 5లో 2 పట్టుకున్నారు. 3 పారిపోయారు. మనం చూడొచ్చు వెనక సీట్లో వీళ్ళంతా కూడా ఒక పార్టీ చేసుకుని తిరిగి వస్తున్నారు. ఎందుకంటే బిస్లరీ బాటిల్స్ కావచ్చు, మద్యానికి సంబంధించిన గ్లాసులు, ఇతర స్టఫ్ అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. వీళ్ళంతా కూడా తాగి మితిమీరిన వేగంతో వీళ్ళంతా కూడా వస్తున్నారు. ముందల ఉన్న వాళ్ళంతా కూడా ముందల ఉన్న విండోకి గుద్దుకోవడం జరిగింది. అంటే కారులో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే 2 వీలర్ని ఢీకొట్టాడో ఆ సమయంలో ఒక్కసారిగా వాళ్ళంతా కారులో ఉన్న వాళ్ళంతా కూడా ఢీకొట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా గాయాలు కావడం జరిగింది. 5 దిగి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. మనతో మాట్లాడడానికి చూసినప్పుడు సిచ్యువేషన్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. మీరు చూసినప్పుడు ఎలా ఉందండి? వాళ్ళు దాదాపు చాలా స్పీడ్ గా వస్తున్నారని చెప్తున్నారు. ఏంటి 140 స్పీడ్ లో వస్తున్నాడు. అక్కడ ఊర్ల నుంచే వస్తున్నాడు. ఆయన అల్లాడి 2 తలుగుతుండే వాళ్ళు బచాయించిపోయి ఇక్కడ గుద్దేస్తున్నాడు. ఈయన వచ్చినే ఫుల్ గా మంద వేస్తున్నాడు. స్పీడ్ గిట్ అతి వేగంగా ఫుల్ అక్కడ నుంచి గీతలు గీసుకుంటూ వచ్చాడు. 140 స్పీడ్ లో వస్తుంది బండి. ఫుల్ గా మంద అయితే తాగేస్తున్నాడు. పిల్లగాడి గిట చచ్చిపోయాడు. స్పాట్ డెడ్ అయిపోయింది. పోరోడు అయితే వాళ్ళ డాడీ గిట ఖాళీ రీపోయింది. తాగేసి అయితే అయిపోయింది. చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాడు అబ్బాయి గిట తాగిన డ్రైవింగ్ చేసిన ఆయన. ఇది మనం ఒకసారి సంఘటన స్థలంలో స్పాట్ చూస్తే ఈ స్పాట్ ఎదురుగా మనకి డీప్ కర్వ్ అనేది ఒకటి కనబడుతుంది. ఈ కర్వ్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో కరెక్ట్ గా తుమ్మ చెట్లు పెరిగి ఉండడం ద్వారా వాళ్ళంతా కూడా అంటే ఇటు ఎదురుగా వెళ్లే వాళ్ళంతా కూడా లెఫ్ట్ సైడ్ కి వస్తుండడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం 2 వీలర్ ని చూడొచ్చు. 2 వీలర్ మొత్తం ముందు భాగం ప్రధానంగా ఎప్పుడైతే కారు వచ్చి ఢీకొట్టిందో ముందు భాగం కి సంబంధించిన వీల్ ఇది. ఈ వీల్ కి సంబంధించిన రిమ్ము మొత్తం కూడా ముందు భాగం ఇరిగిపోయి ఉంది. మనం చూడొచ్చు. అంటే అంత ఓవర్ స్పీడ్ తోటి వాళ్ళు వచ్చి నేరుగా ఈ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న తండ్రి, ఎవరైతే ఆ చిన్నారి తండ్రి ఉన్నాడో అతను వెళ్లి కారు మీద పడిపోవడం, ఆ తర్వాత చిన్నారి కింద పడిపోవడంతో అతని పైనుండి కారు దూసుకొని వెళ్లడం కూడా జరిగింది. హెల్మెట్ కూడా పెట్టుకుని ఉన్నాడు అతను. రక్తస్రావం జరిగింది అతనికి. చిన్నారి పైన ఎప్పుడైతే కారు వెళ్ళిందో సంఘటనా స్థలంలోనే చిన్నారి చనిపోవడం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. కాలుతో పాటు అతని చేయి కూడా ఫ్రాక్చర్ అయినట్లుగా స్థానికులు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైతే 2 అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎప్పుడైతే స్థానికులు వాళ్ళని చితకబాది పోలీసులకు అప్పగించారో వాళ్ళిద్దరు ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న 3 కోసం అయితే గాలిస్తున్నారు. అసలు ఈ కారుకు సంబంధించి అద్దెకు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. వీకెండ్ కావడంతో వీళ్ళంతా కూడా పార్టీ చేసుకుని వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చేసినట్లు కూడా తెలుస్తుంది. అక్షయ. ఓకే రాధాకృష్ణ.